చాలామంది వారి జీవితాలని మార్చుకోవాలి అనుకుంటారు, కానీ విఫలమవుతుంటారు. ఎందుకు కేవలం 1% పీపుల్ మాత్రమే గొప్ప విజయాన్ని అందుకుంటారు? బిల్ గేట్స్కు, ఎలాన్ మస్క్కు, అంబానీకు, ఇంకా మీరు ఇన్స్పైర్ అయ్యేవారు ఎవరైనా కావచ్చు. వారికి కూడా మనలాగే 24 గంటలే ఉంటాయి, కానీ వారు మాత్రం మనలా ఉండరు. వారి సీక్రెట్ ఏమిటి? ద 1% మైండ్ సెట్. అసలు 1% మైండ్ సెట్ అంటే ఏమిటి? 1% మైండ్ సెట్ అనేది ధనవంతుల గురించి కాదు. ఇది ధనాన్ని ఎలా సంపాదించాలో అర్థం చేసుకున్న వారి గురించి. 1% మైండ్ సెట్ అనేది ప్రతిభ గురించి కాదు, ఇది క్రమశిక్షణ గురించి. 1% మైండ్ సెట్ అనేది సులభం కాదు, కానీ అసాధ్యమైనది కూడా కాదు. 1% మైండ్ సెట్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది రోజుకో మెట్టు ఎక్కుతూ ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ వచ్చేది. 1% మైండ్ సెట్ అనేది నాలెడ్జ్ గురించి కాదు, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోగల సామర్థ్యం గురించి. 1% మైండ్ సెట్ కలిగిన వ్యక్తి అంటే పడిపోతే లేచే శక్తి కలిగిన వ్యక్తి, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తన దారిలో నడిచే ధైర్యం ఉన్న వ్యక్తి, ప్రతిరోజు తన బలహీనతలను మెరుగుపరుచుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగే వ్యక్తి. ఈ ప్రపంచంలో 99% మంది సాధారణంగా జీవిస్తారు, కానీ 1% మంది మాత్రమే అసాధారణమైన విజయాన్ని సాధిస్తారు. ఈ ఇద్దరి మధ్య అసలు తేడా ఏమిటి? అదృష్టమో వారి దగ్గర ఉన్న ప్రతిభో కాదు, అది మైండ్ సెట్. ఆలోచన విధానం, పనితీరు, సంకల్ప బలం, ఇవే 1% వ్యక్తులను మిగిలిన 99% మందిని వేరు చేస్తాయి. 1% పీపుల్కి 99% పీపుల్కి తేడా ఏంటి? 1% మైండ్ సెట్ ఉన్నవారు అవకాశాలను సృష్టిస్తారు. 99% పీపుల్ అవకాశాల కోసం వేచి ఉంటారు. 1% పీపుల్ నా దగ్గర అవకాశాలు లేవు అని అసలు అనుకోరు, వారు తమ శ్రమతో అవకాశాలను సృష్టించుకుంటారు. 99% పీపుల్ మాత్రం బయట నుంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని గడిపేస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. 99% పీపుల్ నాకు పెట్టుబడి లేదు, నాకు సరైన పరిచయాలు లేవు అని సాకులు చెప్పుకుంటూ ఉంటారు. 1% పీపుల్ నేను చిన్నగా మొదలు పెడతాను, నేను చిన్నగా అయినా మొదలు పెడతాను, నేర్చుకుంటాను, సమయం గడిచే కొద్దీ ఎదుగుతాను అని ముందుకు సాగుతారు. 1% పీపుల్ ఎప్పుడూ తమ జీవితానికి తామే బాధ్యత వహిస్తారు, తాము తీసుకున్న ప్రతి నిర్ణయానికి బాధ్యత తీసుకుంటారు, వారు పెట్టుకున్న లక్ష్యాల కోసం శ్రమిస్తారు. 99% పీపుల్ మాత్రం తమ వైఫల్యాలపై ఇతరులను నిందిస్తారు. నా పరిస్థితుల వల్ల నేను ఇలా బతుకుతున్నాను, నాకు సరైన కుటుంబం లేదు, ఆస్తి లేదు, సరైన చదువు లేదు, ఇలా అన్నమాట. అసలు నిజం ఏంటంటే నిర్ణయాలు మన చేతుల్లోనే ఉంటాయి. 1% పీపుల్ ఎప్పుడూ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. 99% పీపుల్ సమస్యలను అధిగమించకుండా ఇతరులను నిందిస్తూ జీవితాంతం ఏదో జరగాలి అని ఆశిస్తూ ఉంటారు. 1% పీపుల్ క్రమశిక్షణ కలిగి ఉంటారు. 99% పీపుల్ మూడ్ ఉంటేనే పని చేస్తారు. 1% పీపుల్ ఏదైనా పని చేయడానికి సమయం కోసం వేచి ఉండరు. వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు డిసిప్లైన్గా తమ లక్ష్యాలపైనే ఫోకస్ చేస్తారు. 99% పీపుల్ వీరిలో టాలెంట్ ఉన్నా డిసిప్లైన్ ఉండదు. ఈరోజు కాస్త విరామం తీసుకుందాం, రేపటి నుంచి సీరియస్గా మొదలు పెడదాం అని చెబుతూనే ఉంటారు. 1% పీపుల్ అడ్డంకులను అవకాశాలుగా చూస్తారు. 99% పీపుల్ చిన్న సమస్యకే వెనక్కి తగ్గుతారు. 1% పీపుల్కి కూడా జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అడ్డంకులు, కష్టాలు వస్తాయి, కానీ వారు ప్రతి సమస్యను అవకాశంగా తీసుకొని ముందుకు సాగుతారు. 99% పీపుల్ ఏదైనా సమస్య వస్తే భయపడి ఆగిపోతారు. ఇదంతా నా చేత కాదు, నా అదృష్టం ఇంతే, ఇది ఇప్పుడు మొదలు పెట్టాల్సింది కాదు, ఇంకా ముందుగానే మొదలు పెట్టాల్సింది అనే సాకులు చెప్పుకుంటూ వదిలేస్తారు. నిజం ఏమిటంటే విజయం పొందేవారు ఎవ్వరూ తేలికగా వదులుకోరు. వారి జీవిత ప్రయాణం సులభం కాదు, కానీ ఆశను వదలకపోవడమే వాళ్ళను విజయవంతులుగా చేస్తుంది. 1% పీపుల్ కాలాన్ని విలువైనదిగా భావిస్తారు. 99% పీపుల్ ఎక్కువ సమయం వృధా చేస్తారు. 1% పీపుల్ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళు సోషల్ మీడియా స్క్రోలింగ్, గాసిప్స్ పైన డిబేట్స్, ఫ్యాన్ వార్లు చేయరు. టీవీ షోలు చూసే టైం తగ్గించి పుస్తకాలను చదివేందుకు, కొత్తది నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తారు. కానీ 99% పీపుల్ తమ జీవితాన్ని రేపు మొదలు పెడదాంలే అనే ఆలోచనతో వృధా చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు మీరు 2 గంటలు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయకుండా వదిలేస్తే వారానికి 14 గంటలు, సంవత్సరానికి 700 గంటలు సేవ్ అవుతాయి. ఆ టైంను కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగిస్తే మీరు మీ జీవితాన్ని మార్చుకోగలరు. ప్రపంచంలోని టాప్ 1% పీపుల్ ఎలా ఆలోచిస్తారు? ప్రపంచంలోని టాప్ 1% ఇండివిజువల్స్ యొక్క ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీరు సక్సెస్ అంటే ఏంటో, గోల్స్ని ఎలా అచీవ్ చేయాలో స్పష్టంగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సాధారణంగా 99% ఆఫ్ పీపుల్ తక్షణ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు, కానీ 1% దీర్ఘకాల ప్రయాణాన్ని అంగీకరిస్తారు. వారికి తక్షణ విజయం కంటే గ్రోత్ ముఖ్యమని తెలుసు. వారు ప్రతిరోజు చిన్న ఇంప్రూవ్మెంట్స్ను లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తారు. 1% పీపుల్ సమస్యలను ఓ ఆపర్చునిటీగా చూస్తారు. చాలామంది అబ్స్టాకల్స్ను చూసినప్పుడు వెనక్కి తగ్గుతారు, కానీ టాప్ 1% పీపుల్ వాటిని ఓ కొత్త దిశలో థింక్ చేసి అవకాశంగా ఉపయోగించుకుంటారు. వారు ఎప్పుడూ సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ముందుకు సాగుతారు. ఫెయిల్యూర్ను ఒక ఫైనల్ స్టెప్గా కాకుండా ఒక లెసన్గా చూస్తారు. ఏదైనా అచీవ్ చేయగల సామర్థ్యం తమలో ఉందని బిలీవ్ చేస్తారు, అందుకోసం కష్టపడతారు. సెల్ఫ్ డిసిప్లైన్ 1% పీపుల్లో మరొక ముఖ్యమైన లక్షణం. ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా ఎంతటి కఠిన సిచ్యువేషన్స్ అయినా గోల్ ఫోకస్డ్గా ఉంటారు. వారు ఏదైనా సాధించాలంటే దానికోసం తగిన టైం కేటాయించాలి అని అర్థం చేసుకుంటారు.
ప్రతి రోజును వేస్ట్ కాకుండా ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటారు. అలాగే వారు కంటిన్యూస్ లెర్నింగ్లో ఆసక్తి చూపుతారు. సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది నెవర్ ఎండింగ్ జర్నీ అని భావించి ప్రతిరోజు కొత్త నాలెడ్జ్ పొందేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ 1% మైండ్ సెట్ను అభివృద్ధి చేయాలంటే ముందుగా మన థింకింగ్ ప్రాసెస్ మార్చుకోవాలి. రిజల్ట్స్ కోసం కాకుండా గ్రోత్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ను ఓ ఆపర్చునిటీగా మార్చుకొని డిసిప్లైన్తో ముందుకు సాగాలి. రోజు కొత్త థింగ్స్ నేర్చుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. మీరు ఈ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే త్వరలోనే 1% పీపుల్లో చేరే అవకాశం మీకు ఉంటుంది. మీకు 1% మైండ్ సెట్ రావాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, క్లియర్ విజన్ అండ్ గోల్స్. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉంటేనే దిశానిర్దేశం సాధ్యమవుతుంది. నెంబర్ 2, ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ డిసిప్లైన్. క్రమశిక్షణ లేకుండా స్థిరమైన అభివృద్ధి అసాధ్యం. నెంబర్ 3, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. చిన్న అవకాశాలకైనా కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలి. నెంబర్ 4, స్ట్రాంగ్ మెంటల్ రెసిలియన్స్. ఫెయిల్యూర్స్కి భయపడకుండా వాటి నుంచి నేర్చుకోవాలి. నెంబర్ 5, కంటిన్యూయస్ లెర్నింగ్. కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నెంబర్ 6, టైం మాస్టరీ. సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 7, టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. మీ విజయానికి వైఫల్యానికి 100% బాధ్యత మీరే తీసుకోవాలి. నెంబర్ 8, రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్. భయాలను జయించి కొత్త అవకాశాలను స్వీకరించాలి. ఎగ్జాంపుల్గా స్టీవ్ జాబ్స్ లైఫ్లో జరిగింది తీసుకుందాం. 99% ఆఫ్ పీపుల్ ఒక్కసారి ఓటమి ఎదురైతే వెంటనే వెనక్కి తగ్గిపోతారు. కానీ 1% మంది మాత్రమే ఓటమిని ఒక అద్భుత అవకాశంగా మార్చుకుంటారు. స్టీవ్ జాబ్స్ కూడా తన జీవితంలో ఒక పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. 1985లో అతను స్థాపించిన యాపిల్ సంస్థ నుంచే అతన్ని బయటకు పంపించేశారు. చాలామంది ఇలాంటి పరిస్థితిని జీవితాంతం మర్చిపోలేరు, కుప్పకూలిపోతారు. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం అలా చేయలేదు. అతను నెక్స్ట్ అనే కొత్త కంపెనీని స్థాపించి టెక్నాలజీ పరిశ్రమలో అతని ప్రయాణాన్ని కొనసాగించారు. అంతేకాకుండా పిక్సార్ అనే చిన్న కంపెనీని కొనుగోలు చేసి దానిని ప్రపంచంలోనే ఉత్తమ యానిమేషన్ స్టూడియోగా మార్చారు. పిక్సార్ నుండి వచ్చిన టాయ్ స్టోరీ లాంటి అద్భుతమైన యానిమేషన్ సినిమాలు సినిమాటిక్ ప్రపంచాన్ని మారుస్తూనే స్టీవ్ జాబ్స్కు కొత్త విజయాలను అందించాయి. కొన్ని సంవత్సరాల తర్వాత యాపిల్ తీవ్రమైన నష్టాల్లోకి వెళ్లడంతో మళ్ళీ స్టీవ్ జాబ్స్ను సీఈఓగా నియమించుకుంది. అతని నాయకత్వంలో ఐమ్యాక్, ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి విప్లవాత్మకమైన ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి టెక్నాలజీ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చాయి. స్టీవ్ జాబ్స్ జీవితాన్ని చూస్తే ఓటమిని తాత్కాలికంగా మాత్రమే చూడాలని, నిజమైన విజయం నిరంతరం ప్రయత్నించే వారికే లభిస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు 99% మందిలా సరాసరి జీవితం గడిపి ఏమీ సాధించకుండా కాలం గడిపేస్తారా, లేక 1% వ్యక్తుల్లాగా మీ జీవితాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మీరు తీసుకునే చర్యలలోనే ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.